నగరంలో చికెన్ గున్యా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే ఈ చికెన్ గున్యా కేసుల్లో అసలు చికెన్ గున్యా ఎలా వస్తుంది? వాటి లక్షణాలు ఏంటి? జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనేది మనతో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు చికెన్ గున్యా అంటే ఏంటి? చికెన్ గున్యా అనేది అదొక వైరల్ డిజీజు. అది ఏడీస్ అనే మస్కిటో ద్వారా వ్యాప్తి చెందే ఒక వైరల్ ఫీవర్. అయితే ఈ ఫీవర్ వచ్చిన వాళ్ళకి కొంచెం హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది. ముఖ్యంగా విపరీతమైన బాడీ ఏక్స్తో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇది వాళ్ళ చీఫ్ లక్షణాలు. సో అందువల్ల ఏమన్నా ఫీవరు, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అలా ఉంటే అది చికెన్ గున్యా ఫీవర్ ఏమో అని ఫిజిషియన్స్ జనరల్గా ఆలోచించి దాని తగ్గ టెస్ట్ చేస్తూ ఉంటారు. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకు మాకు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డిజీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్ అని ఒక నేషనల్ ప్రోగ్రామ్ అది. సో మన దగ్గరికి వచ్చిన ప్రతి ఫీవరు కూడా టెస్ట్ చేసి, అంటే డెంగ్యూ ఫీవర్ అవ్వచ్చు, చికెన్ గున్యా అవ్వచ్చు, మలేరియా కావచ్చు, ఇలా సాధారణంగా ఉండే కాజెస్ అన్నీ టెస్ట్ చేసి మనం వీక్లీగా డైలీ రిపోర్టే పంపుతూ ఉంటాం. ఏ జ్వరమైనా ఒక 3 రోజులు మించి ఉంటే అది టెస్టింగ్కి అర్హత ఉన్న ఫీవర్ అది. సో వాళ్ళకి అది మలేరియా ఏమో, డెంగ్యూ ఏమో, చికెన్ గున్యా ఏమో అని చెప్పి అన్ని రకాల టెస్టులు మన వైరాలజీ ల్యాబ్లో జరుగుతాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువైంది అన్న మాటకి నేను కిందటి మంత్ స్టాటిస్టిక్స్, ఇప్పుడు స్టాటిస్టిక్స్ కూడా చూశాను. కేజీహెచ్ పరిధిలో అయితే మాత్రం ఈ మధ్యన కాలంలో చికెన్ గున్యా ఫీవర్స్ ఎక్కువ రావడం అనేది జరగలేదు. అడపాదడపా వస్తూ ఉంటాయి కేసెస్, అలానే తప్పించి కొత్తగా ఈ మధ్యనే ఎక్కువ అయిన సందర్భం అయితే కేజెస్ పరిధిలో లేదు. మేడం, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్ ఒకవేళ చికెన్ గున్యా వచ్చిన వాళ్ళైతే? అసలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత కాదు. ఇది మెయిన్గా ఏంటంటే మస్కిటోస్ని అవాయిడ్ చేయాలి. మస్కిటోస్ని అవాయిడ్ చేయడం అనేది స్ట్రాంగ్ ప్రివెంటివ్ మెజర్స్. సో దానికి మనకు తెలుసు, వానాకాలంలో ఈ మస్కిటోస్ అన్ని బ్రీడ్ అవ్వడానికి ఉండే సందర్భాలని మనం అవాయిడ్ చేయాలి. అంటే నీరు నిలిచిపోయే చోటు, అంటే సపోజ్ పూల కుండీలు ఉన్నాయి, అందులో నీరు నిలిచిపోతుంది. అది కాకుండా రోడ్ల మీద కానీ కొబ్బరి చిప్పలు ఇలాంటి వాటిలో నీళ్ళు నిలిచిపోయే చోటుని అవాయిడ్ చేయాలి. అది కాకుండా మనం ఇంట్లో కూడా మస్కిటో నెట్స్ అని, అది పర్సనల్ లెవెల్లో మస్కిటో నెట్స్ అని, తర్వాత గవర్నమెంట్ లెవెల్లో ఈ మస్కిటోస్ ఇవన్నీ లేకుండా ఫాగింగ్ అవి చేయడం. సో పర్సనల్ లెవెల్లో మనం ప్రివెన్షన్ తీసుకోవాలి, కమ్యూనిటీ లెవెల్లో తీసుకోవాలి, మూడోది గవర్నమెంట్ లెవెల్లో ఫాగింగ్ అవి చేయించడం. ఇది మెయిన్గా ప్రివెంటివ్ మెజర్స్. వచ్చిన తర్వాత అయితే ఇది 90% ఇది సాధారణ ఫీవర్లా ఉంటుంది. ఒక 5 నుంచి 7 రోజుల వరకు ఉండొచ్చు, హై గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చు. కాకుండా చెప్పాను కదా, మజిల్ ఏక్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి, కొంచెం జాయింట్స్ వాచడం కూడా ఉండొచ్చు. ఇవన్నీ వాటికంతట అవే కొంచెం పారాసెటమాల్ ట్యాబ్లెట్, ఇంకేదైనా ఎనాల్జెసిక్ ఇది ఒకళ్ళు సరిపోకపోతే కాంబినేషన్లో ఇవి వాడితే సరిపోయే సందర్భం. కొంతమందికి మటుకు చాలా హై గ్రేడ్ ఫీవర్, అంటే 1 or 2 అబవ్ ఫీవర్ ఉండి ఎక్కువగా వాపులు అది ఉంటే మటుకు వాళ్ళు ఎవరైనా అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి, కానీ మిగిలిన వాళ్ళందరూ ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సందర్భం. ఇంతకు మించి ఇది పెద్ద కాంప్లికేటెడ్ జ్వరం అయితే కాదు. మేడం, అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి ఇది అనేది రాకుండా ఉంటుంది మ్యామ్? ఇది ఫుడ్ ద్వారా వ్యాప్తి చెందేది కాదు కాబట్టి ఫుడ్కి సంబంధం లేదు. మామూలుగా ఎవరైనా కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. ఈ జబ్బు అని కాదు, ఎవరైనా అలాగే తీసుకోవాలి. ఇది మటుకు మస్కిటో నుంచి వ్యాప్తి చెందే డిజీజ్ కాబట్టి మస్కిటోస్ని అవాయిడ్ చేసే ప్రయత్నం, ఇందాక నేను చెప్పినట్టు పర్సనల్ లెవెల్లో కొంత జాగ్రత్తలు ఉండాలి, కమ్యూనిటీ లెవెల్లో కొంత జాగ్రత్తలు ఉండాలి, గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఇవి తప్పించి ఫుడ్తో సంబంధం లేని విషయం ఇది. విన్నాం కదా, మనం చికెన్ గున్యా వచ్చే ముందు లక్షణాలు ఏంటి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డాక్టర్ గారు మనతో తెలియజేశారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ దాని బారిన పడకుండా ఉండాలని డాక్టర్ గారు కూడా మనతో షేర్ చేసుకున్నారు.